తమిళనాడు ఎక్స్‌ప్రెస్ ఘోర అగ్ని ప్రమాదానికి మందుగుండు సామాగ్రి కారణమని విశ్వసనీయంగా తెలిసింది. అయితే అది బాణసంచాలో వినియోగించేదా లేక బాంబుల తయారీలో వినియోగించేదా తేలాల్సి ఉంది. ఈ మేరకు S11 బోగిలో ఇందుకు సంబంధించిన అవశేషాలని గుర్తించిన రైల్వే శాఖ పోలీసులు ప్రమాదం దేనివల్ల జరిగిందో నిర్ధారించాలని నిపుణులకు రహస్య నివేదిక పంపారు. ఈటీవీకి చిక్కిన ఈ నివేదిక ప్రకారం మండే స్వభావం గల పదార్థం వల్లనే ప్రమాదం జరిగినట్లు స్పష్టమవుతోంది. ఘోర కలిని మిగిల్చిన తమిళనాడు ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం మందుగుండు సామాగ్రి వల్లే జరిగినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అవశేషాల్ని గుర్తించిన రైల్వే శాఖ పోలీసులు ఎలాంటి సామాగ్రి వల్ల ప్రమాదం జరిగిందో చెప్పాలంటూ నిపుణులకు నమూనాలు పంపారు. S11 బోగీలోని బే 7, బే 8 మధ్య బాణసంచాకు సంబంధించిన రసాయన అవశేషాలు లభ్యమైనట్లు ఆ నివేదికలో పేర్కొన్నారు. 29 మంది మృతితో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ప్రమాదంపై భిన్న కథనాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో రైల్వే పోలీసులు రూపొందించిన రహస్య నివేదిక ప్రమాదంపై ఓ స్పష్టతనిచ్చేలా దోహదపడుతోంది. రైల్వే పోలీసుల రహస్య నివేదిక ప్రకారం ఈ ఘటనపై భారతీయ శిక్షా స్మృతి 174 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్న పోలీసులు జూలై 30 తెల్లవారుజామున రైలు నెల్లూరు స్టేషన్ను దాటిన వెంటనే ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు. ఇది గుర్తించిన అసిస్టెంట్ లోకో పైలట్ గార్డు వారి దగ్గర ఉన్న అగ్ని నిరోధక సాధనాలతో వెళ్లినట్లు వివరించారు. S11 బోగిలో అనుమానాస్పద సామాగ్రి లభించినట్లు, దాన్ని నిపుణుల అభిప్రాయం కోసం ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపినట్లు పొందుపరిచారు. 8 సీట్లుండే వరుస బే 7 వద్ద కొన్ని నల్లని రంగులో ఉన్న 4 గొట్టాలు, కోడిగుడ్డు ఆకారంలో జనపనారతో తయారైన మందుగుండు సామాగ్రిలో ఉపయోగించే వస్తువులు లభించినట్లు నివేదికలో వివరించారు. పాక్షికంగా కాలిన నల్లని గొట్టాలు బాణసంచా సామాగ్రిలా ఉన్నట్లు పేర్కొన్నారు. బెర్త్ నంబర్ 72 వద్ద 6 ఫ్యూజులు, కొన్ని వైర్లు ప్యానెల్ బోర్డు నుంచి లభించినట్లు వివరించారు. 1 నుంచి 8 బేల మధ్య కాలిన సామాగ్రిలో అనుమానాస్పద వస్తువులు ఉన్నట్లు, ప్రవేశ ద్వారం వద్ద, మరుగుదొడ్ల వద్ద కాలిన అనుమానాస్పద వస్తువులు లభించినట్లు వివరించారు. బే 5లో సీటు నంబర్ 30 నుంచి 43 వరకు దగ్ధమైన ల్యాప్టాప్, కాలిన బ్యాటరీలు లభించినట్లు పేర్కొన్నారు. అనుమానాస్పద సామాగ్రి మొత్తం 6-7 బేల మధ్య లభించినట్లు నివేదికలో పొందుపరిచారు. సీటు నంబర్ 44 నుంచి 52 మధ్య అనుమానాస్పద మందుగుండు సామాగ్రి, బాణసంచాలో ఉపయోగించేవి లభ్యమైనట్లు నివేదికలో పొందుపరిచారు. ప్రమాదానికి గురైన బోగి నుంచి మండే స్వభావం గల అవశేషాల్ని గుర్తించిన రైల్వే పోలీసులు పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపినట్లు నివేదికలో తెలిపారు. బోగి నుంచి కొన్ని రకాల రసాయన పదార్థాలు, ఇనుప ముక్కలు లభించినట్లు తెలిపారు. బోగిలో మంటలు రేగడానికి కారణం మందుగుండు సామాగ్రినని భావిస్తున్న రైల్వే పోలీసులు, అయితే స్వతహాగా బాణాసంచా మండిందా లేక షార్ట్ సర్క్యూట్ జరిగి మందుగుండు సామాగ్రికి మంటలు అంటుకుందా తేల్చాలని నిపుణులు కోరారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం అగ్నికిలలు పసుపు రంగులో ఎగిసిపడినట్లు తెలుస్తోంది. దీనిని బట్టి గంధకం మండటం వల్ల మంటలు వచ్చినట్లు స్పష్టమవుతోంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మదన్ లాల్ మాట్లాడుతూ బోగిలో టపాసులు పేలినట్టు శబ్దాలు వచ్చాయని ఈనాడు ఈటీవీకి చెప్పారు. 4:30 ప్రాంతంలో అట్ట ఫస్ట్ ఒక సౌండ్ వచ్చింది. నాకు నిద్ర లేచింది. లేకగానే చాలా పొగ ఎక్కువ ఉంది. నాకేం కనపడలేదు. కరెంట్ లైట్ పోయింది. S72 పక్కన డోర్ ఉంటుంది. ఆ డోర్ తీయడానికి ప్రయత్నం చేశాను. ఫస్ట్ దీని దిగే లోపల ఇంకా 2 or 3 సౌండ్ ఇంకా విన్నాను. చాలా పెద్దగా సౌండ్ వస్తున్నాయి. మన దీపాల బొమ్మగాలు కాస్త ఆ టైప్ చాలా పెద్ద సౌండ్ వచ్చినాయి. ప్రజలందరూ కూడా కేకేస్తున్నారు. నేను బయట, నాతో పాటు ఇంకా 10-15 మంది బయటకు వచ్చారు. దాంట్లో నాతో పాటు దిగే వాళ్ళు ఆ టైంలో అంతా కలిసిపోయారు. 2-3 చాలా కలిసిపోయారు. तो उठ के देखा तो all the windows and shutters are closed. I thought smell is because of the suffocation because all the windows are closed. బోగిలో అక్రమంగా రవాణా చేస్తున్న బాణసంచా సామాగ్రి భారీ మోతాదులో ఉంటుందని రైల్వే పోలీసులు అంచనా వేస్తున్నారు. బోగి మొత్తం పూర్తిగా దహనం కావడం వల్ల స్వల్ప మొత్తంలో మాత్రమే అవశేషాలు, పాక్షికంగా కాలిన బాణసంచా సామాగ్రి పరిశీలనలో లభించాయి. ప్యానెల్ బోర్డులు, బోగి కింద బ్యాటరీలు అన్నీ సక్రమంగానే ఉన్నాయి. దీన్ని బట్టి షార్ట్ సర్క్యూట్ జరగకపోయి ఉండవచ్చనేది తేటతెల్లమవుతోంది. రైల్వే అధికారులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇది విద్రోహ చర్య లేక ప్రమాదవశాత్తుగా జరిగిందా అనేది తేలాల్సి ఉంది.